ఇక జీడి గింజలు అవి దొరుకుతూనే ఉంటాయి కదా, అన్ని ప్రదేశాల్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆన్లైన్ సర్వీసులలో అన్ని చోట్ల జీడి గింజలు ఆర్డర్ ఇచ్చినా కూడా దొరుకుతున్నాయి. ఎవరైతే ఈ జీడి గింజతో నివారణ చేయదలుచుకున్నారో చేతబడి అనే ప్రయోగాన్ని, వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు శుభ్రంగా స్నానం చేసి వచ్చి కూర్చోవాలి. విశాలమైన స్థలంలో, ఎవరు లేని స్థలంలో కూర్చొని ఒక చుట్టూతో, అంటే ఆ జీడి గింజకి చుట్టూతో ఒక ఆవరణలాగా గీయాలట. కూర్చొని ఆ జీడి గింజని ఆ చుట్టూతో గుండ్రంగా గీసిన గీత ఉంటుందిగా, దాని మధ్యలో పెట్టి దాన్ని ఒక పెద్ద బండరాయో లేకపోతే సుత్తో తీసుకొని ఎన్ని ముక్కలు అయిపోతుందో అన్ని ముక్కలుగా దాన్ని పగలగొట్టేయాలి. అంటే అది నమ్మకం అనమాట. ఆ జీడి గింజలో ఉన్నటువంటి క్షుద్రశక్తి ఏదైతే ఉందో అది మొత్తం తునాతునకలైపోయి చక్రాల్లాగా ఇన్ని ముక్కలుగా పడిపోతే ఎవరి మీదైతే క్షుద్ర ప్రయోగం చేశారో ఆ ప్రయోగం కూడా అన్ని ముక్కలైపోయి వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఆ పని చేసి, ఆ నివారణ చేసి రోగిని కాపాడుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. మళ్ళీ ఆ జీడి గింజని పూర్తిగా పగలగొట్టేసిన తర్వాత అదంతా తీసి ఎవరు తొక్కని చోట పడేసి వీళ్ళు స్నానం చేసేయాలి. మళ్ళీ